హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఓం నమో వెంకటేశాయ. తిరుమలలోని మెయిన్ గా చూడవలసినవన్నీ చూసేశాం, మీకు చూపించాం. ఇక ఇంకొకటిగా మిగిలిన తిరుమల చక్రతీర్థం ఉంది, తెలుసుకుందాం ఈనాడు. ఆనాటి చక్రతీర్థం చరిత్ర. శ్రీవారి పాదాలు చూసిన అనంతరం శిలాతోరణం దగ్గర మనల్ని డ్రాప్ చేస్తారు. ఇక్కడ సుందరమైన పార్కు, అలాగే మహోన్నత చరిత్ర గల శిలాతోరణం చూశాక, పక్షుల ప్రదర్శనశాల చూశాక, అలాగే ముందుకు సాగితే మనం ఇక్కడే చక్రతీర్థం చూడగలం. ఈ చక్రతీర్థం శ్రీ మహావిష్ణువు చేతి చక్రం వల్ల ఏర్పడినది. తీర్థాలు లేని సమయంలో ఒకప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, ఈ కొండ మీద నేను తపస్సు చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకిక్కడ జల వసతి లేదు, నాకు జలం కావాలి అని శ్రీహరిని అడగగా, అప్పుడు శ్రీహరి తన చక్రంతో నేలని తవ్వి గంగని పైకి తెచ్చాడు. సో గాయ్స్, శ్రీహరి తన చక్రంతో తవ్వి నీటిని పైకి తీసుకురావడం వల్ల దీనిని అప్పటి నుండి ఇప్పటికీ చక్రతీర్థం అని అంటారు. మనం తిరుమలలో కపిల తీర్థం చూడవచ్చు. కరెక్ట్గా ఈ కపిల తీర్థం పైననే చక్రతీర్థం ఉంటుంది. కపిల తీర్థోపరిగా చక్రతీర్థంబు ప్రవహించు. ఆ చక్రతీర్థంబు నందున బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు. మనకు తెలియని ఇంకో విషయం ఉంది ఇక్కడ. ఈ చక్రతీర్థం నీరు మన శరీరం తాకగా శారీరక దోషాలు పోతాయి. దీనికి గాను ఒక చిన్న విశ్లేషణ. ఒకప్పుడు దేవేంద్రుడు గౌతమ మహర్షి భార్య అహల్యని అన్యాయంగా స్వీకరించాడు. దీని ప్రతిఫలంగా తన శరీరం అంతా యోనులతో, కామాంకాలతో నిండిపోయింది. అవి ఇతరులకు కళ్ళు వలె, ఇతనికి మాత్రం కామాంకాల వలె కనిపించేవి. ఇదే కాక తెల్లగా ఉండే ఇంద్రుడు నల్లగా మారిపోయాడు. దిక్కు తోచని ఆలోచనలో పడిన ఇంద్రుడు నారదుడిని, నేను మళ్ళీ యథావిధిగా తెల్లగా మారాలి, ఏం చెయ్యాలని అడగగా, నారదుడు ఇలా అన్నాడు: వెంకటాచలం అనే పుణ్యక్షేత్రం ఉంది, అక్కడ ఒక పరమ పవిత్రమైన చక్రతీర్థం ఉంది, అందులో స్నానం చేయి, నీ పాపం ప్రక్షాళనమైపోతుంది, నీ మునుపటి రంగు నీకు వస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు అక్కడికి వచ్చి, దేవపతి అహల్యనయు పాపమునిగా ఇంద్రుడా చక్రతీర్థమున స్నానమును చేసి ధన్యుడునుచునే. అంతటి దేవేంద్రుడు అహల్యచారుడై మహాపాపము వల్ల శరీరమంతా పాడైపోగా ఈ చక్రతీర్థంలో స్నానం చేసి వెంటనే అతని శరీరంలోని నల్లతనం అంతా పోయి మళ్ళీ యథావిధిగా మారిపోయాడు. అంటే అతని పాపము అంతా ప్రక్షాళనమైపోయింది అన్నమాట. పరశ్రీ సాంగత్యాన్ని తొలగిస్తుంది ఈ చక్రతీర్థం. అందుకే తెలిసి గాని తెలియక గాని పరశ్రీ సంభోగం చేసిన వాడు, గురుపత్ని పొందినవాడు, పరపురుషులతో తిరిగిన వాళ్ళు, వీళ్ళంతా ఈ చక్రతీర్థంతో స్నానం చేస్తే వాళ్ళ శారీర దోషాలన్నీ పటాపంచలైపోతాయి. అంతటి గొప్ప తీర్థం ఈ చక్రతీర్థం. ఓం నమో నారాయణ. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా గాయస్. ఏమైనా తప్పులుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.